ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ఒక సెన్సేషనల్ క్రియేట్ చేశారని చెప్పేసి చెప్పవచ్చు. అటు మనం చూస్తే మామ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించిన వ్యక్తి, నాన్న తెలుగు సినిమా రంగంలో కీలకమైన కథానాయకుడు, భర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా కొనసాగుతున్నాడు, అత్తమ్మ హెరిటేజ్ ఫుడ్స్ చైర్పర్సన్. ఇలా ఎటు చూసినా సరే బలమైన ఆర్థిక నేపథ్యం నారా బ్రాహ్మణికి ఉందని మనం చెప్పవచ్చు. అంతకు మించిన కుటుంబం ఆమె సొంతం అయినప్పటికీ ఆమె పని చేయడం మానలేదు. ఆర్థికంగా ఉన్నాం కాబట్టి ఆమె పని చేయడం మానలేదు, ప్రయోగాలు చేయడం కూడా వదులుకోలేదు. చివరగా ఆమె మోస్ట్ పవర్ఫుల్ విమెన్ లాగా అవతరించింది. ఏకంగా ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో చోటు సంపాదించింది. ఈ స్థాయిలో ఘనత సాధించిన ఆమె పేరు నారా బ్రాహ్మణి. ప్రస్తుతం నారా బ్రాహ్మణి హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొనసాగుతున్న విషయం మనందరికీ తెలుసు. హెరిటేజ్ ఫుడ్స్లో అత్యంత కీలకమైన డైరీ విభాగాన్ని ఆమె నిత్యం పర్యవేక్షిస్తుంటారు. రైతులతో మమేకం కావడం, నాణ్యమైన పాల ఉత్పత్తి సాధించడం, వినియోగదారుల మనసు చూరగొనడం, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా హెరిటేజ్ ఫుడ్స్ను అత్యున్నత స్థాయిలో నిలిపారని కూడా చెప్పవచ్చు. ఫలితంగా ఈ కంపెనీ మరిన్ని లాభాలను కూడా సాధిస్తుంది. కేవలం 2 తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాకుండా తమిళనాడు, కర్ణాటకలో కూడా హెరిటేజ్ ఫుడ్స్కు సంబంధించి కార్యకలాపాలు అయితే కొనసాగిస్తుంది. డైరీ ఉత్పత్తులను తయారు చేస్తూ మరింత మార్కెట్ను కూడా సొంతం చేసుకుంటున్నది. దీని వెనుక నారా బ్రాహ్మణి కృషి చాలా ఉందని చెప్పాలి. ఆమె ప్రణాళికలు, భవిష్యత్తు లక్ష్యాలు హెరిటేజ్ కంపెనీని అత్యున్నత స్థాయిలో నిలిపాయని చెప్పాలి. రైతులకు అందిస్తున్న ప్రయోజనాలు కావచ్చు, వినియోగదారులకు లభిస్తున్న నాణ్యమైన పాలు కావచ్చు, మిగతా అంశాలు నారా బ్రాహ్మణిలో ఉన్న అస్సలు సిసలైన వ్యాపారవేత్తను కార్పొరేట్ ప్రపంచానికి పరిచయం చేశాయని చెప్పాలి. ఆమె నాయకత్వ పటిమను గుర్తించిన ఫార్చ్యూన్ ఇండియా నారా బ్రాహ్మణిని ఇండియా 100 మోస్ట్ పవర్ఫుల్ విమెన్గా ఎంపిక చేసింది. ఒక పారిశ్రామికవేత్తగా ఆమె కనబరుస్తున్న ప్రతిభ హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను బలోపేతం చేయడం, రైతులతో సాగిస్తున్న ప్రయాణం, వారితో పెంచుకున్న బంధం, పాల ఉత్పత్తిలో చేస్తున్న సరికొత్త ఆవిష్కరణలు, ఇవన్నీ కూడా నారా బ్రాహ్మణి నాయకత్వ పటిమకు నిదర్శనాలని భావించిన ఫార్చ్యూన్ ఆమెకు 100 మోస్ట్ పవర్ఫుల్ విమెన్ జాబితాలో చోటు కల్పించింది. నారా బ్రాహ్మణి ఈ అరుదైన ఘనత సాధించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఇటువంటి పురస్కారాలు మరిన్ని సాధించాలని వాళ్ళిద్దరూ కోరడం జరిగింది.